హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఒక అదిరిపే శుభవార్త అయితే రావడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీల్లో లబ్ధిదారులకు అప్పగించబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. దివ్యాంగులకి సంబంధించి వచ్చిన అప్డేట్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. పింఛన్ల పంపిణీ ఎలా కోరుకుంటే అలానే జరుగుతుందని దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అయితే భరోసా అయితే కల్పించడం జరిగింది. దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. వారు కోరుకున్న చోటే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. దీనికి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు, గురుకులాల్లో చదువుతున్నటువంటి దివ్యాంగులకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. సో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు హాస్టల్లో ఎవరైతే చదువుతూ ఉంటారో దివ్యాంగులకు, వారు ఇక నుంచి ప్రతి నెల ఇంటికి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఇక నుంచి దివ్యాంగులు పెన్షన్లు తీసుకోవాలనుకుంటే ప్రతి నెల వాళ్ళ విలేజ్కి వచ్చి వాళ్ళు పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, అంటే చాలామంది గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారండి విద్యార్థులు. అటువంటి వారికి ఆ గురుకుల పాఠశాలలోనే ఈ పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది అక్టోబర్ నెల నుంచి అమలవుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అక్టోబర్ నెల నుంచి దివ్యాంగులు ఎక్కడ ఉంటారో అక్కడికే గ్రామ వార్డ్ సచివాలయం లేదా వివిధ అధికారులు వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా దివ్యాంగులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ మరియు 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి. 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత వివిధ కారణాల వల్ల, అంటే చాలామంది లబ్ధిదారులు ఆ రోజు పెన్షన్ తీసుకోవడం కోసం వేరే ఊళ్ళ నుంచి ఆ రోజు రాకపోవడం వల్ల ఎవరైతే తీసుకోకుండా ఉంటారో సెప్టెంబర్ 1వ తేదీ వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ వారికి మరలా తిరిగి సెప్టెంబర్ 2వ తేదీ రోజు అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. మంగళవారం మరియు బుధవారం ఈ 2 రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పెన్షన్ అమౌంట్ అయితే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఆగస్ట్ 31వ తేదీ అంటే సోమవారం రోజు బ్యాంకులకు వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. ఇలా విత్డ్రా చేసుకున్న అమౌంట్ని గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి నేరుగా వారి ఇంటి వద్దే వాళ్ళకి పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, సో ఈ విధంగా సెప్టెంబర్ నెలలో అయితే పెన్షన్స్ అయితే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే చాలామంది అడుగుతున్నారు. వారికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ 2వ తేదీ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసే సమయంలోనే కొన్ని కొత్త పెన్షన్స్ అయితే యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ పెన్షన్ లబ్ధిదారులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్త మరణించి వాళ్ళ ప్లేస్లో భార్యకు పెన్షన్ కావాలని స్పోజ్ పెన్షన్, ఎన్టీఆర్ భరోసా స్పోజ్ పెన్షన్కి ఈ ఆగస్ట్ నెలలో ఎవరైతే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి మాత్రమే సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, సో ఈ విధంగా కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సెప్టెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.